ఇది పాత రాజరాజేశ్వరిపేట సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ నుండి మనం చూస్తున్నాము. మొత్తం హైదరాబాద్ వెళ్ళే ట్రాక్ మొత్తం ఇక్కడ మునిగిపోయిందండి. కనీసం మనం చెప్పడానికి కూడా చూడటానికి కూడా బాధ అనిపిస్తుంది. ఇవన్నీ రాజరాజేశ్వరిపేట ఇల్లులండి. ఇదే ప్రదేశంలో మనం చూస్తున్నాము. ఈ లోన వాటర్ ఎలా ఉందో తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో చూడండి మనం కాల్జర్రి అలాగే రకరకాల పురుగులు ఉన్నాయి ఇక్కడ అంతా కూడా. ఈ పురుగుల మధ్య వాళ్ళు ఉన్నారు, తీసుకొస్తున్నారు. ఆల్రెడీ అంతా మునిగిపోయిందండి. ఇదిగోండి ఈ కనిపించే బ్లూ గేట్ పక్కనే మా ఇల్లు కూడా ఉంది. అది కూడా ఇంచుమించుగా మునిగిపోయింది. దాంట్లో రెంటుకుంటున్న వాళ్ళు కూడా వేరే చర్చిలోకి వెళ్ళి తలదాచుకోవడం జరిగిందండి. మీరు లేదు కదా అని మనం అనుకోవచ్చు, వాళ్ళు సేఫ్గా ఉన్నారనుకుంటున్నారు, కానీ వాళ్ళకైతే ఆహార పదార్థాలు అయితే అందడానికి అవకాశం లేదండి. ఏదో ఒకరిద్దరు సాహసం చేసి వెళ్తూ ఏదో కొద్ది గొప్ప వాళ్ళకి చేయడం జరుగుతుందండి. చూడండి ఇల్లు పరిస్థితి ఎట్లా ఉంది. ఇక్కడ ఫుల్ వాటరీగా ఉంది. ఇది అంత వాటర్తో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చూడండి మేడ మీద కూడా మనకి కనబడుతున్నారు. వాళ్ళకి ఎలా ఉందంటే, మేము బయటపడాలనేది ఒకటి, ఎప్పుడు తగ్గిపోద్దా బాగుంటుందని ఒకటి ఒక ఆలోచనలతో వీళ్ళు ఉండడం మనం చూస్తున్నామండి. ఉందో వాళ్ళ పరిస్థితి మనం చూస్తున్నాము. బయటకు రాలేక వాళ్ళు ఉండిపోయారు. చూడండి పీకల్లో నీళ్ళు వచ్చాయి. ఇది మెయిన్ రోడ్ అండి, రాజరాజేశ్వరిపేట నుండి కొత్త రాజరాజేశ్వరిపేటకి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది. చూడండి ఎంత పరిస్థితి ఎట్లా ఉందో. ఆ వాహనాలను చూస్తున్నాం మనము. అవి ఇంకా పని చేస్తాయి లేదో కూడా తెలియదు. పూర్తిగా నీట మునిగిపోయి ఉన్నాయి. ఇది ఒక్కొక్క పరిస్థితిని మనం చూస్తాము. ఇంకా ఒక్కొక్కరు చాలా బాధ. ఇది కూడా ఒక రోడ్డు అండి. ఇది ఆ రోడ్ అని చెప్పుకోవడానికి మనం తప్ప ఈరోజు ఇప్పుడు అది మనకి సరిగ్గా రోడ్డుగా కనబడటం లేదు. పూర్తిగా నీటమట్టం అయిపోయిందండి. చూడండి ఆ వాహనాలు చూడండి, ఆ వాహనాల్లోకి వెళ్ళిపోయింది పూర్తిగా. ఒక విధంగా చెప్పడానికి కూడా నాకు చాలా బాధగానే ఉంది. అవకాశం ఉంటే వీరికి మంచి సహాయం అందాలని ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యమైంది అది లేదు. దేవుడే వీళ్ళని ఆదుకోవాలి తప్ప మనిషి వల్ల అయితే సహజం అయ్యేది కాదు. ఇది ఒక రాజరాజేశ్వరిపేట మాత్రమేనండి మనం చూసేది. ఇలాంటి ఏరియా విజయవాడలో బహు భయంకరంగా తయారైపోయిందండి. ప్రతి ఏరియా కూడా అలాగే ఉంది. చూడండి మనం చూస్తున్నాము. ఇది ఒక రోడ్డు అండి. ఇది ఒక్కొక్కరు ఇక కొంతమంది అయితే లోనికి పట్టుకెళ్తున్నారు. వాళ్ళకి ఏదైనా అంతే బాగుంది అన్నట్టుగా లోనికి పట్టుకెళ్తున్నారండి. లోపల ఉన్న వాళ్ళకి ఆహారం లేదు కదా అని వాళ్ళకి లోనికి పట్టుకెళ్ళడం మనం చూస్తున్నాము. అయితే లారీల్లో వాళ్ళకే దొరుకుతుంది తప్ప దొరకని వాళ్ళకి దొరకట్లేదు. చూడండి వాళ్ళు ఎంత భయంకరంగా ఉందో చూడండి. వారు ఆహారం లేదని చూడండి, వాళ్ళు ఇసిరడం చూడండి. ఏంటంటే ఎవరికి ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళు కూడా చేతిలో పట్టుకున్న వెంటనే లాగేసుకోవడాలు తప్ప మనం ఏం చూడలేకపోతున్నాం ఇక్కడ. ఇదండి ఇక్కడ ఉన్న పరిస్థితి. వీళ్ళకి కూడా కొంచెం మీ యొక్క సపోర్ట్, మీ హెల్ప్ఫుల్నెస్ వాళ్ళకి అందించాలని మీకు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు ఈ వీడియోని మీరు చూసినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి చూడండి. మా ఇంటికి వెళ్ళే దారి అయితే ఇదేనండి. ఈరోజు మీకు కనబడుతుంది, నలుగురు నడుచుకుని వస్తున్నారు. అదేనండి ఇదేనండి మేము వెళ్ళే రోడ్డు ఇదే. మా ఇంటికి కూడా దారి ఇదే. కానీ ఈరోజు అది చెప్పడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోయింది. ఇదండి ఇప్పుడు మా ఊహకు అందినటువంటి విషయం ఇది. ఇప్పటికైతే కొంతవరకు తగ్గింది. అధికారులు అనేవాళ్ళు ఎవరు ఇక్కడ మనకు కనిపించరండి. టైం వచ్చినప్పుడు మాత్రమే అది వాళ్ళకి ఓట్లు కావాలి.
బయట సోషల్ సర్వీస్గా మాత్రం కొంతమంది మాత్రం ముందుకు రావడం జరిగిందండి. లోపల పోయారు అలాంటి వాళ్ళు చేస్తున్న సోషల్ సర్వీస్ అనేది వాళ్ళు కూడా చాలా చక్కగా వాళ్ళ తాహత కలిసి వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. పాల ప్యాకెట్లని వాటర్ ప్యాకెట్లని ఇస్తున్నారు. ఇదేనండి ఓల్డ్ రాజరాజేశ్వరపేటకి దారి మొట్టమొదటిగా ఇది మెయిన్ రోడ్ అండి. ఇది ఆల్రెడీ పడవల్లో కూడా తీసుకొచ్చారు కొంతమందిని తీసుకురావడానికి. చూస్తున్నాం కదండి లోపల మునిగిపోయాయని చెప్పేసి కొంతమందిని తీసుకురావడానికి పడవలు తీసుకొస్తున్నారు. ఇది ఆహార పదార్థాలని ఆహారం కొరకు కొంతమందికి అలా సర్వ్ చేస్తున్నారు. అందరూ తెలిసిన వాళ్ళే, మనం ఎవరికి ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రార్థించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు సోషల్ సర్వీస్గా కానీ ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడే కాదండి చాలా ఏరియాస్ ఉన్నాయి. ఇదే అవకాశం చేసుకుని కొంతమంది ఇళ్ళ దొంగతనం కూడా రాత్రి జరిగింది. కొంతమంది ఆ విషయంలో కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. కొంతమంది అయితే ఫోన్లు పోగొట్టుకుంటున్నారు. ఎవరి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. వీళ్ళకి మనం ఎంత చేసినా తక్కువే. ఎప్పుడు ఆహారం వస్తుందా అని చూస్తున్నారు. నిన్నటి నుండి కూడా కొంతమంది ఆహారం లేక ఎప్పుడు నాయకులు వస్తారా అని చూస్తున్నారు. వీళ్ళు అనుకున్నది ప్రాణాలతో బయటపడితే మీరు కూడా దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళ పరిస్థితిని బట్టి మీరు వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. మీ శ్రీను.